రైట్. ఉమ్మడి ఖమ్మంకి సంబంధించి అక్కడ వర్ష ప్రభావం ఎలా ఉండబోతుంది, అలాగే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉపేంద్ర మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉపేంద్ర, చెప్పండి, అక్కడ పూర్తిగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఉమ్మడి ఖమ్మంకి సంబంధించి ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉంది, సో అధికారులు ఏమైనా అలర్ట్ చేశారా, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి భారీ వర్షాలతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తెలంగాణ వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో పలు జిల్లాలకు సంబంధించినటువంటి భారీ వర్ష కురవడంతో ఖమ్మం జిల్లాకి, అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూడా వర్షం భారీ ఎత్తున వరద వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి హెచ్చరికలతో ప్రస్తుతం అక్కడ అప్రమత్తంగా ఈ అధికారులందరూ కూడా అలర్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో, అంటే ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో పాటు సిపిలు కూడా అందరు అధికారులతో అలర్ట్ చేసేసి అన్ని రకాల సేవలు అందించేందుకోసం కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి సూచనలు ఇవ్వడంతో అధికారులందరూ అప్రమత్తమయ్యారు. అంటే వాగులు వంకలు దాటే ప్రయత్నం ప్రజలు ఎవరు చేయకూడదని చెప్పేసి పూర్తిగా వాళ్ళకి ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నారు. అత్యవసర సమయాలకు సంబంధించి 100కు ఫోన్ చేయడంతో పాటు మరో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇరువురు సిపిలు, పోలీసు యంత్రాంగం ప్రధానంగా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. అంటే ప్రధానమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం అటు వాతావరణ శాఖ అలర్ట్ తోటి జిల్లా భారీ ఎత్తున వరద ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా సూచన మేరకు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు ఖమ్మం కేంద్రంగా ఉన్నటువంటి మున్నేరు పరివాహక ప్రాంతానికి చెందినటువంటి అన్ని ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేసేందుకోసం కూడా అన్ని చోట్ల ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అన్ని రెడీగా చేశారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ప్రధానంగా హెచ్చరికలు, సూచనలు కూడా ప్రదానం చేశారు. ఇదే నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి సిపి కూడా సునీల్ దత్ ఇప్పటికే వాగుల వంకలకి దాటొద్దని చెప్పే సూచనతో పాటు ప్రధానంగా చేపల వేటలకు వెళ్ళేటువంటి యువత ఎవరు కూడా వెళ్ళకూడదని చెప్పేసి అక్కడి సెల్ఫీల పేరుతోటి వాగుల వంకలకి వెళ్ళి దిగడం ఫలితంగా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పలు కీలకమైన సూచనలు చేయడంతో అధికార యంత్రం కూడా అప్రమత్తమైంది. ఫైరు, మరో పక్కన మున్సిపాలిటీ, మరోవైపున రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఎవరు కూడా సెలవుల్లో ఉంచకూడదు, రెడీగా ఉండాలని చెప్పేసి సూచనలు ఇచ్చారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో మున్నేరు పరివాహక ప్రాంతంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలో గత సంవత్సరం భారీ ఎత్తున వరద రావడంతో జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. గతంలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ ని సరిదిద్దు కోసం కూడా జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా నిరంతరపాయంగా అధికారులతోటి సంప్రదింపులు చేస్తూనే వారికి కావాల్సినటువంటి సౌకర్యం ఏర్పాటు చేసే దిశగా అటు సంగారెడ్డి, ఇతర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఖమ్మం కేంద్రం తీసుకొచ్చేసి ఇక్కడ అందుబాటులో ఉంచడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కూడా కీలకంగా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించి 36 గంటలు చాలా కీలకంగా కాబోతుంది. ఈ ప్రాంతంలో బయటికి రావద్దని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలు కలెక్టర్లతో నిర్వహిస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. సో ఏ ప్రాంతంలో ఇబ్బంది వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా సంప్రదించండి, సురక్షితంగా అవసరమైతే తప్ప బయటికి రండి. ఇది ఇవాళ స్పెషల్ డే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు.